హాయ్ అండి. ఏంటో ఆడవాళ్ళ జీవితం. ఇంగో కనపడుతున్న పువ్వుల్లా గాని పెళ్ళికి ముందు ఎంతో స్వేచ్ఛగా, సుకుమారంగా, చాలా కాన్ఫిడెన్స్‌గా పెరుగుతాం. మనకంటూ ఒక ఐడెంటిటీ అంటే సపోజ్ జాబ్ చేసేవాళ్ళు అవ్వనివ్వండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటూ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక గుర్తింపు, వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ, వాళ్ళకంటూ ఒక ఇష్టం అంటూ ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత బరువులు, బాధ్యతలు, మనకంటూ గుర్తింపు ఉండదు, ఒక పేరుండదు, ఏమీ ఉండదు. కేవలం ఇంట్లో పని, 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 పని. కానీ కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే నాకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలి, నేనంటూ ఏదైనా సాధించాలి అనే ఆశ ఉంటుంది. వాటి కోసం పరుగులు పెట్టడం, ఏదో ఒక పని మొదలుపెట్టడం, ఆగిపోవడం, పని మొదలుపెట్టడం, ఆగిపోవడం. నాకైతే అలాగే జరుగుతుందండి. మీలో ఎంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా సాధించాలి అని అనుకొని కంపల్సరీగా ఖచ్చితంగా సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను అసలు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా చేయాలి అంటే అది ఎంత కష్టమో నాకు చాలా బాగా రియాలిటీలో నాకు చాలా బాగా అర్థమైందన్నమాట. వాతావరణం చూసారు కదా! ఎంత ప్రశాంతంగా, హాయిగా కనపడుతుంది. ఒక హౌస్ వైఫ్ లైఫ్ కూడా అంతే అండి. చాలా ప్రశాంతంగా, హాయిగా కనపడుతుంది. కానీ కనపడుతున్న ఆకాశానికి ఎక్కడైనా హద్దుంటుందా అండి? అలాగే ఒక హౌస్ వైఫ్ పనికి కూడా హద్దంటూ ఉండదు. 24/7 పని ఉంటూనే ఉంటుంది. అవునా కదా! మీరే చెప్పండి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్నే భర్త, పిల్లలు వెళ్ళిపోతారు. మహా అయితే గంట, గంటన్నర పనుంటుంది. ఆ తర్వాత ఖాళీయే కదా! అని అంటారా? అనేవాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. చిన్న పిల్లలున్న వాళ్ళనుకోండి, కొంచెం వాళ్ళు ఎదిగి వాళ్ళంతట వాళ్ళు వాష్‌రూమ్‌కి వెళ్ళడం, వాళ్ళంతట వాళ్ళ పనులు చేసుకోవడం వచ్చే వరకు అయితే ఈవెన్ నైట్ టైమ్ మనం నిద్రపోవడం కూడా కంప్లీట్‌గా నిద్రపోలేం. ఎందుకంటే మధ్యలో అమ్మ వాటర్ అంటారు, అమ్మ వాష్‌రూమ్ అంటారు, పక్క తడిపేస్తారు, వాళ్ళని తీసి పక్కనేస్తాము. ఇంకా అసలు ఇలానే పనులుంటూనే ఉంటాయి. మీలో ఎవరైనా ఈ వీడియో మొత్తం మీద ఈ పాయింట్‌లో మేము కనెక్ట్ అయ్యాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం షేర్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఏంటి చెత్తంతా చూపిస్తున్నాను అనుకున్నారా? ఏం లేదండి. పువ్వులు కోసుకోవడానికి పైకొచ్చి వాటికి మాలిన్యం కూడా వేసేసి ఈవినింగ్ దీపం కోసం రెడీ అయితే చేసుకున్నాను. అది వీడియో.